వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9న నిర్వహించే సార్వత్రిక దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వామపక్షాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గతంలో కార్మికులు బ్రిటిష్ కాలం నుండి ప్రభుత్వాలతో పోరాడి సాధించుకున్న హక్కులను 44 చట్టాలను నేడు 4 కోర్సుగా కుదించి కార్మికులు సాధించుకున్న హక్కులను హరించి వేసిందని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల కర్షకుల నిరసన జ్వాలలతో దిగివచ్చే విధంగా ఈ నెల 9న దేశవ్యాప్తంగా నిర్వహించే సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఐఎం, సిపిఐ-ఎంఎల్, సిపిఎం, న్యూ డెమోక్రసీ, సిఐటియు, ఐఎఫ్టియు తదితర వామపక్ష కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. ఈ నెల 9వ తారీఖున జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ యొక్క దేశవ్యాప్త సమ్మెకు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వాళ్ళ కేంద్రంలో ఉన్నట్టు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇలా బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి ఇలా ఏదైతే 44 కోళ్ళు ఉన్నాయో వాటిని కొనసాగించాలని చెప్పి 4 కోళ్లను రద్దు చేయాలని చెప్పి ఈ వివిధ సమస్యల మీద ఇలా కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి దేశవ్యాప్త సమ్మెను అన్ని వర్గాల కార్మికులు జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, సిపిఐ-ఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఐ-ఎంఎల్, మాస్లైడ్ మరి ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. 9వ తారీఖు జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో మరి కార్మికులు, కర్షకులు, మేధావులు, సంఘటిత అసంఘటిత కార్మికులు, అన్ని వర్గాల కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి కార్మిక వర్గం అంతా ఏకతాటికి వచ్చి సమ్మె చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశ కార్మిక వర్గంపైన, శ్రమజీవులపైన తన దాడిని తీవ్రతరం చేయడం అనేది జరిగింది. అనేక సంవత్సరాలుగా కార్మికులు పొందుతున్నటువంటి కార్మిక చట్టాల ఫలితాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తీసుకురావడం అనేది జరిగింది. ఈ లేబర్ కోడ్లు కనుక అమలు జరిగితే ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డిలో ఒక పరిశ్రమ పేలుల్లో జరిగినటువంటి ఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు చట్టాలు అమలవుతున్నటువంటి కాలంలోనే పరిశ్రమల్లో అధికారులు తనిఖీలు చేయడం లేదు, ప్రభుత్వ కంట్రోల్ లేదు, మొత్తం యాజమాన్యాల కబంధాస్తాలలోనే కార్మిక వర్గం బానిసల్లాగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దుర్మార్గమైనటువంటి విధానాల మూలంగానే ఈరోజు అక్కడ కార్మికులు చనిపోవడం అనేది జరిగింది. అంటే చట్టాలు ఉన్నప్పుడే ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంటే రేపు చట్టాలు రద్దు చేసిన తర్వాత కార్మిక వర్గ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పి కార్మిక వర్గాన్ని, ప్రజల్ని ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. అందుకే కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి దేశవ్యాప్త సమ్మెకు కమ్యూనిస్టు పార్టీలుగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల కార్మికులు, ఉద్యోగులు, అట్లనే రైతులు, కూలీలు, శ్రామిక ప్రజలందరూ 9వ తారీఖు రోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు రావాలి, పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉన్న బీజేపీ ప్రభుత్వం 50 కోట్ల కార్మిక వర్గానికి ఉరితాళ్లు మరణ శాసనంగా బీజేపీ ప్రభుత్వం తయారైంది. ఎందుకంటున్నామంటే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తూ కార్మిక రంగాన్ని మరొకసారి తుంగల తొక్కడానికి సంసిద్ధంగా బీజేపీ ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. తక్షణమే బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఆలోచన ఉందో, మీరేదైతే 44 కోళ్లను రద్దు చేస్తూ 4 కోళ్లుగా ముందుకు వస్తూ ఉన్నారో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటున్నామంటే దేశవ్యాప్తంగా కార్మిక లోకం ఏదైతే ఈ నెల 9న దేశవ్యాప్త సమ్మె పిలుపునిచ్చాయి, దానికి వామపక్ష పార్టీలుగా సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఎంఎల్, మాస్లైన్
వామపక్ష పార్టీలుగా ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక లోకం కదిలి వస్తూ ముందుకొస్తూ కార్మిక హక్కులకై కార్మిక చట్టాలకై రక్షణ కోసం అయితే ఉద్యమిస్తా ఉన్నారో ఆ ఉద్యమానికి వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది. బీజేపీ ప్రభుత్వం తన ఆలోచనను వెంటనే విరమించుకోవాలి. అలా విరమించుకునే ఖచ్చితంగా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించుతాం. వామపక్ష పార్టీలు ఏకమవుతాయి. కాబట్టి రేపు జరగబోయే సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు, కార్మిక వర్గం, దాంతో పాటు అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని, ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, అందరూ కూడా కలిసి రావాలని వామపక్ష పార్టీలుగా మేము పిలుపునిస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ కేంద్రంలో పోలీసులు ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేసిన అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిఐ దేవేందర్ రావు మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధృవీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉండి ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ఇన్సూరెన్స్ వర్తించదు. కాబట్టి ఇన్సూరెన్స్ గడువు ముగియక ముందే దానిని రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇవ్వడం, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం చేసే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. పోలీస్ జరిమానాలు అనేవి వాహనదారులకు ఒక హెచ్చరిక లాంటిదని, కాబట్టి వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా సిఐ పేర్కొన్నారు. ఈరోజు చెన్నూరు పట్టణంలో పై అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ దొంగతనాలు అనేటి నంబర్ ప్లేట్ లేకుండా ఈ మధ్యకాలంలో స్నాచింగ్ దొంగలు దొంగతనంలో పాల్గొనడం చేయడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ చెన్నూరు పట్టణంలో నిర్వహించడం జరిగింది. నంబర్ ప్లేట్ లేకుండా ఉన్న వెహికల్స్ను, తర్వాత కొన్ని మైనర్స్ కూడా డ్రైవింగ్ చేస్తున్న వెహికల్స్ను, తర్వాత వ్యాలిడిటీ, ఈ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ అయిపోయిన వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ చెక్ చేయడం ద్వారా అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ ఉన్న వాటిని పంపించడం జరిగింది. డాక్యుమెంట్స్ లేకుండా, లైసెన్స్ లేకుండా మైనర్స్ డ్రైవ్ చేసిన వాటిని, తర్వాత నంబర్ ప్లేట్ లేకుండా ఉన్న వాటిని, వ్యాలిడిటీ లేని వాటిని, తర్వాత చెక్ రిపోర్ట్ రాసి ఆర్టీఓ పంపించడం జరుగుతుంది. ఎవరు కూడా లైసెన్స్ లేకుండా కానీ మైనర్లకు ఇవ్వడం కానీ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ప్రపంచ మెకానిక్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మందమరి పాత బస్టాండ్ ప్రాంతంలో మెకానిక్ యూనియన్ సభ్యులందరూ కలిసి జెండా ఎగరవేసి మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమరి యూనియన్ అధ్యక్షుడు చిరుత మల్లేష్ యూనియన్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలు, యంత్రాలు, ఇతర సాంకేతిక పరికరాలను సరిచేయడంలో, నిర్వహించడంలో నైపుణ్యం కలిగిన మెకానిక్ల కృషిని, ప్రాముఖ్యతను గుర్తిస్తారని, ఆ మెకానిక్స్ డేను జరుపుకోవడం యొక్క ప్రాముఖ్యత, మెకానిక్ల పాత్రను గుర్తించడం జరుగుతుందన్నారు. వాహనాలు, యంత్రాలు సజావుగా పనిచేయడానికి మెకానిక్ల కృషి ఎంతో అవసరమని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెకానిక్ల కృషిని గుర్తించి అభినందించడానికి నేడు జరుపుకోవడం జరుగుతుందని, మెకానిక్స్ రోజు అనేది సాంకేతిక పరిజ్ఞానం, మెకానికల్ నైపుణ్యాల ప్రాముఖ్యతను తెలియజేస్తుందన్నారు. సమాజానికి సేవనందించే విధంగా మెకానిక్ సేవలు మన జీవితాలను సులభతరం చేస్తాయని, మన కృషి లేకుండా మనం వాహనాలను లేదా ఇతర యంత్రాలను సరిగ్గా ఉపయోగించలేమని, మెకానిక్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుదామని, మన జీవితాలను సులభతరం చేయడానికి చేసే కృషిని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎర్రోజు బ్రహ్మం, ప్రధాన కార్యదర్శి ముత్యం పల్లి భాస్కర్, మర్రి రాము, మెరుగు కిషన్, కస్తూరి సత్యం, కుమార్, ఓ శ్రీనివాస్, తుమ్మల శ్రీనివాస్, సురేష్, మున్నా, ఓదెల్, శ్రీను, జగదీష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జూలై 3 తారీఖు ప్రపంచ మెకానికల్ దినోత్సవం.
ఈ మన శాస్త్రవేత్తలు యంత్రాలు కనిపెడితే ఆ యంత్రాలను మరమ్మతు చేసిన రోజుగా ప్రకటించుకున్నారు ప్రపంచవ్యాప్తంగా. కావున ఈ జెండా పండుగ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. కాబట్టి మెకానిక్ల ఐక్యత వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మన్నమర్రి మెకానిక్ అసోసియేషన్స్ వారు ఈ జెండా పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మల్లేషు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు బ్రహ్మమేశ్వరి, జనరల్ సెక్రటరీ భాస్కర్, రాము మరియు క్యాషియర్ శ్రీనివాస్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో జెండా పండుగ విజయవంతంగా జరుపుకోవడం జరిగినది. ఇట్లు మెకానిక్ల ఐక్యత వర్ధిల్లాలి. జై మెకానిక్. జూలై 3 తారీఖున మెకానిక్ల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు మందమరి యూనియన్ తరఫున మందమరి మెకానిక్ షాప్ల దగ్గర జెండా ఆవిష్కరణ జరిగింది. దానిలో ప్రెసిడెంట్ మల్లేష్ గారు, వైస్ ప్రెసిడెంట్ బ్రహ్మమేశ్వరి గారు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగ చేసుకొని మెకానిక్ల ఐక్యత కాపాడుకోవాలి, మెకానిక్లు వర్ధిల్లాలి. జై మెకానిక్. విద్యార్థులకు అభ్యాసంలో సౌకర్యం కల్పించే ఉద్దేశంతో బ్లూ డన్ సంస్థ ఆధ్వర్యంలో 50 డ్యూయల్ డెస్కులు స్థానిక ప్రభుత్వ పాఠశాల ఒర్రగడ్డకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయని, బ్లూ డన్ సంస్థ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చూపిన సంఘ సేవా దృక్పథం అభినందనీయం అని పేర్కొన్నారు. బ్లూ డన్ సంస్థ ప్రతినిధులు విధు మౌలు శ్రీకాంతులు మాట్లాడుతూ ప్రతి పిల్లవాడికి మరింత సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యను అందించాలనే సంకల్పంతో ఈ డెస్కులను అందించామని, ఇది మా బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ దేవేందర్, మున్సిపల్ కమిషనర్ రాయలింగు, ఎంఈఓ దత్తు మూర్తి, ప్రధానోపాధ్యాయులు ఐ పద్మజ, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కూడా వెంబడే చేస్తూ ఈ పాఠశాల ఇంత వన్నెలకేట పాత్ర ఉన్నది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సింగరేణి అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దేవేందర్ గారు. గౌరవ డిఈఓ మందమరి గారికి, మందమరి పట్టణ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గారికి, పద్మజ మేడం గారికి, అదేవిధంగా బ్లూ డాన్ ప్రతినిధులు శ్రీకాంత్ గారికి, మౌలి గారికి, విద్యార్థులకి ఈరోజు మేడం గారు, పద్మజ మేడం గారు నాకు సింగరేణి కాలేజ్ కంపెనీ ఆధ్వర్యాన సిఎస్ఆర్ దాదాపు 30 లక్షల నిధులతోటి 2 రూములు కట్టించారని తెలియజేశారు. సంతోషం. అదేవిధంగా మరి బ్లూ డాన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా డ్యూయల్ డెస్క్లు మరి ప్రదానం చేస్తున్నారు. వారికి కూడా మరి అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పద్మజ మేడం గారు మరి స్కూల్ నివేదిక చదివినప్పుడు విద్యార్థుల పట్ల ఎంతో నిబద్ధతతో వారి యొక్క అభివృద్ధికి చేస్తున్న కృషికి వారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. మరి ఇంకా టీచర్స్ కూడా చాలా శ్రద్ధ తీసుకొని విద్యార్థుల యొక్క అకాడమిక్ డెవలప్మెంట్లో కానీ ఇంకా వివిధ రంగాల్లో కానీ మరి క్షేత్ర పర్యటనలో కానీ తీసుకెళ్ళి వారి సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మరి విద్యార్థులందరూ కూడా ఈ స్కూల్లో ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ అన్నీ వినియోగించుకొని మరి బాగా కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని, మరి మీ యొక్క తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని, మరి మంచి డిసిప్లిన్తో పాటిస్తూ మరి ఆల్రెడీ మేడం గారు చెప్పారు ఎస్ఎస్సిలో 100% సాధించారు. మరి రాబోయే కాలంలో కూడా విద్యార్థులందరూ మరి 6th to 10th వరకు ఇక్కడ ఉంది. ఈ అన్ని క్లాసుల్లో మరి ఇంగ్లీష్ మీడియంలో కానీ తెలుగు మీడియంలో ఉన్న విద్యార్థులు కానీ మరి బాగా చదువుకొని మంచి ఫౌండేషన్ వేసుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారని, మరి టీచర్స్ చెప్పిన పాఠాలని ఏ రోజు చెప్పిన పాఠాలు ఆ రోజు మరి అర్థవంతంగా చదువుకొని భవిష్యత్తుకు మరి ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులు సాధించుకోవడానికి మరి మీరు ప్రతిరోజు మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ యొక్క సమయాన్ని పూర్తిగా విద్యా సముపార్జనకి నాలెడ్జ్ పెంచుకోవడానికి మరియు వినియోగించుకుంటారని, డిసిప్లిన్గా
మరి కష్టపడుతూ భవిష్యత్తులో మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని భగవంతుడు మీకు ఆశీస్సులు అందజేయాలని కోరుతూ అన్నట్టు ఉన్న పరిస్థితి. ఈ మన హెచ్ఎం గారు వచ్చిన తర్వాత పాఠశాలకు కళ రావడం, విద్యార్థులు ఇంతమంది మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఒక్క రో విద్యార్థులు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు 3 రోలు ఉన్నారు, ఓన్లీ ఒక్క రో మాత్రమే ఉండేవాళ్ళు. మరి ఇంత పెద్ద హై స్కూల్, ఇంత క్యాంపస్ బాగుంది, ఇంత వండర్ఫుల్ అవి ఉన్నాయి, మరి విద్యార్థులు ఎందుకు రావట్లేదంటే అప్పుడు చెప్పడం జరిగింది, ఇక్కడ పరిసరాలు కావచ్చు లేకపోతే ఈ క్యాంపస్లో ఇబ్బందుల వల్ల రావట్లేదని తెలిసింది. తర్వాత మన హెచ్ఎం గారు రావడం, ఆమె సంకల్పంతో విద్యార్థుల ప్రగతికి, అట్లాగే వాళ్ళ బృందం, ఉపాధ్యాయుని బృందం, అట్లాగే లోకల్ ఆఫీసర్స్ కావచ్చు లేకపోతే రిప్రజెంటేటివ్స్ కావచ్చు, ప్రజాప్రతినిధుల సహకారంతో చక్కగా పాఠశాలని విద్యార్థులు ప్రగతికి, అట్లాగే వాళ్ళు ప్రశాంతంగా చదువుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. దీంట్లో భాగంగా విద్యార్థులకు రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిరోజు బడికి రండి, మీరు బడికి వస్తేనే చదువుకోవడానికి వీలవుతుంది. చాలామంది బడి మానేసి వేరే అందరు కూడా పిహెచ్డీలు, ఎంఫిల్, డాక్టర్స్ అయిన వాళ్ళే ఉన్నారు. ఎక్కడ కూడా మామూలుగా ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వాళ్ళు ఎవ్వరు లేదు. ఒక టీచర్ కావాలంటే ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిఎస్సి, టెట్, తర్వాత కాంపిటేటివ్ లక్షలలో ఎగ్జామ్ రాస్తారు, వందలలో సెలెక్ట్ అవుతారు. అంటే ఎంత ప్రతిభ ఉంటే ఆ 100లో సెలెక్ట్ అవ్వడానికి ఆస్కారం. మరి అటువంటి టీచర్ యొక్క ప్రతిభ మనం సద్వినియోగం చేసుకొని ఎటువంటి భయం లేకుండా, సంకోచం లేకుండా ఆల్రౌండ్ ప్రతిభ మన పాఠశాలనే సాధ్యమవుతుంది. అట్లాగే విద్యార్థులు కూడా చాలామంది మన జిల్లాల తరఫున ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిన విద్యార్థులు కూడా ఉన్నారు. లాస్ట్ టైం మనం మంచిర్యాల జిల్లా నుండి జపాన్ కూడా వెళ్ళడం జరిగింది. మరి అటువంటి ప్రతిభ ఉన్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. అట్లాగే ప్రభుత్వం తరఫున కూడా చాలా సౌకర్యాలు, నోట్బుక్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, వర్క్ బుక్స్ కావచ్చు, అట్లాగే డిజిటల్ క్లాసెస్ కావచ్చు, ఐఏపీ ప్యానెల్స్, చాలా రకాలుగా సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. మరి వీటిని అన్నిటి కూడా మనము సద్వినియోగం చేసుకొని ఏదైతే మన లక్ష్యం ఉందో మీ తల్లిదండ్రులు ఆశించిన విధంగా, వాళ్ళు సంతోషపడే విధంగా మన టీచర్ల ద్వారా మీ లైఫ్ చక్కగా మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి పాఠశాల అనేది ఒక కీలక దశ మన జీవితంలో. ఇంతమంది విధుమోలు గారు చెప్పినట్టు పాఠశాల స్థితిలో ఏది ఉన్నాయో మనం గుర్తుంచుకుంటాం. అదే డిగ్రీ, పీజీ ఉంటే గుర్తుకు రావు. ఇది మాత్రమే ప్రైమరీ స్కూల్, హై స్కూల్ అనేది మన బాల్య దశలో తీపి జ్ఞాపకాలు. ఏదైనా ఇక్కడ నేర్చుకున్నామంటే చిన్న మొక్కలాగా ఉంటాం. ఇక్కడ ఆ చెట్టు పెద్ద అయిన తర్వాత మలగదు. ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడు ఎటు కావాలంటే అటు మలుపుకోవడానికి ఆస్కారం. అటువంటి చిన్న వయసులో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మీ అనుకున్న లక్ష్యానికి ఇప్పటి నుంచే మీ టీచర్ల ద్వారా, పెద్దల ద్వారా, ఇక్కడ కూర్చున్న పెద్దలు చాలామంది ఉన్నారు. అట్లాగే లోకల్లో మన మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, మీ పాఠశాలకు ఎటువంటి సహకారాలు చేయడానికైనా. అట్లాగే టీచర్స్ లోకల్గా వాళ్ళందరూ సహకారాలు తీసుకొని మీ భవిష్యత్తుకి మంచి మార్గదర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. సంతోషంతో నాకు మాటలు కూడా రావట్లేదు. చక్కటి ప్రోగ్రాం, పెద్ద ప్రోగ్రాంని అరేంజ్ చేసుకున్నాం. అందుకు మీలాంటి పెద్దలందరూ కూడా మాకు సహకారాన్ని అందిస్తున్నందుకు మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ ఉంచుతున్నాం. ఎందుకు అనంటే ముందు ఎలా ప్రయత్నాలు చేస్తున్నాము అనేది కొంచెం ఇక్కడ బ్లూడాన్ ఆర్గనైజేషన్ సార్ వాళ్ళు మాకు చాలా రోజులు అంటే 17-18 నుంచి కొంత పరిచయం. ఎట్లా అనంటే అప్పుడు బ్లూడాన్ ఆర్గనైజేషన్ వాళ్ళు అప్పుడు ఒక 40 డ్యూయల్ డెస్క్లు ఇవ్వడం జరిగింది. ఆ సార్ స్పీచ్లో ఒక పద్యం చెప్పడం జరిగింది. అది మహాభారతంలోని పద్యం. అంటే కొడుకులనే ఉన్నా కానీ ఏం సాధించారు అంటూ ఒక పద్యం చెప్పడం జరిగింది. సార్ని ఫోన్ చేయగానే గుర్తుపెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. నేను ఫోన్ చేసి జస్ట్ ఒక 10 డేస్లోనే మాకు ఆర్డర్ రావడం ఇవన్నీ కదా లేట్ అవుతుందేమో అనేసి అనుకున్నాము. కాకపోతే సార్ మాకు గ్యారంటీ ఇచ్చారు. కానీ అనుకున్న దానికంటే ముందుగానే టీచర్లకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను.
చాలా ఈరోజు ఇక్కడికి మంచి ప్రోగ్రాం నిర్వహించారు. చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజులలో డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, కానీ దానం చేయాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు నాకు సరిపడే డబ్బులు ఉంటాయి, అదనంగా ఉన్నా కూడా ఒకరికి సాయం చేయాలంటే 1-2 సార్లు చూస్తాం. అలాంటి ఈ రోజులలో మన విద్యా మొగిలి గారు, శ్రీకాంత్ గారు ఈ స్కూల్కు పిల్లల కోసం టేబుల్స్ సుమారు 3 లక్షల రూపాయలు ఇవ్వడం అంటే చాలా గొప్ప మనసు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలా ఇంకొక విషయం, మన స్థానిక GM గారు ఈ స్కూల్కు CSR నిధుల నుండి 30 లక్షల రూపాయలతోటి ఒక పెద్ద హాల్ నిర్మించి పిల్లల చదువు కోసం తోడ్పడినందుకు మరీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ మీ HM గారు చాలా ఈ స్కూల్ మీద ఎంతో శ్రద్ధ చూపెట్టి మీ చదువు కోసం ఉన్నతంగా చదవాలని మిమ్మల్ని కోరుతున్నది. దానిలో భాగంగానే మీరు అందరూ బాగా చదివి పెద్దవాళ్ళు అవుతారని నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడికి వచ్చి దీన్ని ఆశీర్వదిస్తున్నాను. ఇంకా నా నుండి ఏమైనా సహాయ సహకారం ఉంటే తప్పకుండా అందిస్తానని తెలియజేస్తున్నాను. వేమనపల్లి మండలంలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాలైన ముక్కిడిగూడెం, కల్లంపల్లి గ్రామాలలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజాఫ్రంట్ తెలంగాణ పేరిట ఈవాలు పోస్టర్లు వెలిశాయి. ఆయుధాలు వీడండి, జనజీవన స్రవంతిలోకి రండి, ప్రజాస్వామ్య గొంతుక కండి, ఆయుధాలు మనకొద్దు, ప్రజా మేధ మార్గమే మనకు ముద్దు, మీ మేధస్సును ప్రజల అభివృద్ధికి ఉపయోగించండి అంటూ ప్రజలను చైతన్యపరిచేందుకు గుర్తు తెలియని వ్యక్తులు మావోయిస్టులకు వ్యతిరేకంగా వాలు పోస్టర్లను అంటించారు. వాలు పోస్టర్లు ఎవరు అంటించారనే దానిపై పోలీసులు మరియు ఇంటెలిజెన్సీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. మంచిర్యాల జిల్లా మందమరి మండలం అందుగులపేట ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం బీజేపీ రాష్ట్ర యువ నాయకులు దారా రవిసాగర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, బ్యాగులు, నోట్బుక్లు పంపిణీ చేశారు. బీజేపీ రాష్ట్ర యువ నాయకులు దారా రవిసాగర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, బ్యాగులు, నోటుబుక్లను జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే కాకుండా విద్యార్థులకు అన్ని మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికి భారతీయ జనతా పార్టీ తరపున కృషి చేయడం జరుగుతుందని, అందులో భాగంగానే బీజేపీ నాయకులు రవిసాగర్ రావు పాఠశాలలో విద్యార్థులకు అవసరమైనటువంటి బ్యాగులు, పెన్నులు, నోటుబుక్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మునుముందు ఏమైనా సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు అందుగుల శ్రీనివాస్, మండల అధ్యక్షులు జనార్దన్, ఇన్ఛార్జి సంజీవరావు, కన్వీనర్ అక్కల రమేష్, పట్టణ అధ్యక్షుడు నరేష్, సంతు రామ్ నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర గౌడ్ గారు రావడము మాకు చాలా అన్న ఆధ్వర్యంలో చాలా చేయడానికి ముందుంటామని ఈరోజు తన దాతృత్వం అనేది తను ఎప్పుడు బయట పెడతా ఉంటాడు. చాలా సందర్భాల్లో చాలా మందికి అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా రవిసాగర్ గారు ఈరోజు మందమరి మండలంలోని అందుగులపేట గ్రామంలో ఉన్నటువంటి యూపీ స్కూల్ పిల్లలకి, విద్యార్థులందరికీ కూడా బ్యాగ్స్, పుస్తకాలు పంపిణీ చేయడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా వారికి మీ అందరి తరపున, మా పార్టీ తరపున రవిసాగర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందుగుల సీనన్న గారికి, మా చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రమేష్ గారికి, సప్రెంట్ నరేష్ గారికి, జనార్దన్ గారికి ఈరోజు ఈ విధంగా బ్యాగ్స్, పుస్తకం తీసుకొని చదువులో క్రమశిక్షణలో ముందు ఓకే మంచిగా చదువుకోవాలన్నా. ఓకే ఏం పేరు నీ? ఉదయ్. ఏ క్లాస్ చదువుతున్నావు? వెరీ గుడ్. రైట్. నీ పేరేనా? మధుకర్. ఏ క్లాసు? 7th క్లాస్. ఓకే. ఏ ఊరు మీది? అందుగులపేట. ఓకే. మంచిగా చదవాలి. ఎన్ని మార్కులు వస్తున్నాయి? 6th ఎన్ని మార్కులు వచ్చినాయి? 95. ఓకే. నీ పేరేనా? ఏ క్లాసు? 5th క్లాస్. వెరీ గుడ్. ప్రైవేట్ స్కూల్ నుంచి మన బడికి వచ్చాను. ఆహాహా వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే రైట్ సార్.
बैगी अच्छी रहा बेटा ओके చూడు పాప ఓకే అది చారీ స్వామిని పిలవండి రైట్ వెరీ గుడ్ వెరీ సూపర్ వెల్కమ్ వెల్కమ్ పర్లేదు మేడం Nana, see that side. See that side. All of you look at here. ప్రాథమిక ఉన్నత పాఠశాల యూపీఎస్ అప్పర్ ప్రైమరీ స్కూల్ లోపల భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు రవిసాగర్ గారి ఆధ్వర్యం లోపల ఈ యొక్క విద్యార్థులకు పుస్తకాలు అదేవిధంగా బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా మండల పార్టీ అధ్యక్షుడు తిరునాటి జనార్దన్ గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమ దాత అయినటువంటి రవిసాగర్ గారు, యువ నాయకులు, అదేవిధంగా మా యొక్క మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు అందుగుల శ్రీనివాస్ గారు, ఈ యొక్క కార్యక్రమం లోపల ప్రధాన ఉపాధ్యాయురాలు గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు దేవరనేని సంజయరావు గారికి, అదేవిధంగా అక్కల రమేష్ గారికి, వేదికను సప్పిడి నరేష్ గారికి, వైద్య శ్రీనివాస్ గారికి, వేదికను అలంకరించినటువంటి టీచర్లకు, అదేవిధంగా మా యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులకు, విద్యార్థులకు అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ఇదొక చక్కటి కార్యక్రమం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో మరి రవిసాగర్ గారు ప్రభుత్వ పాఠశాలల లోపల బీద విద్యార్థులు ఉంటారు, వారికి సహాయం చేసినట్టయితే వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క భవిష్యత్తు లోపల మరిన్ని ఉన్నత రంగాల లోపల వారు ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. వారికి వసతులు కల్పించాలనేటువంటి లక్ష్యంతో రవిసాగర్ గారి కార్యక్రమాన్ని తీసుకోవడం, ఆయనను నేను పూర్తిగా అభినందిస్తా ఉన్నా అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మందమర్రి రూరల్ మండలం లోపల గతం లోపల కూడా ఎన్నో కార్యక్రమాల లోపల ఆయన ఈ కార్యక్రమాలు పుస్తకాల పంపిణీ, బ్యాగుల పంపిణీ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసినారు. ఇప్పుడు చెప్తా ఉన్నారు రానున్న రోజుల లోపల కూడా సార్ ఇంకా 2-3 స్కూళ్ల లోపల కూడా నేను ఈ పుస్తకాలు పిల్లలకు ఇవ్వాలనేటువంటి సదిచ్ఛతో ఉన్నాను. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల భారతీయ జనతా పార్టీ నాయకునిగా నేను ఈ యొక్క పాఠశాల విద్యార్థులకు అందుబాటులో ఉండి వాళ్లకు మందమర్రి రూరల్ మండలం లోపల నా వంతు సహాయం సహకారాలు చేస్తానని కోరుకుంటూ చెప్తున్నటువంటి రవిసాగర్ గారికి నేను హృదయపూర్వక నమస్సుమాంజలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇంత మారుమూల ప్రాంతం లోపల 50 మంది విద్యార్థులతోటి ఈ చక్కటి ప్రాథమికోన్నత పాఠశాల నడపడం ఈ యొక్క ఉపాధ్యాయులందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నా అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇది పిల్లలు ఎటుపోతే మాకేంది, మా జీతాలు మాకు వస్తేనేటువంటి కాలం లోపల పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మా పిల్లలను మంచిగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ప్రాథమికోన్నత పాఠశాల అందుగులపేట ఉపాధ్యాయ బృందం అంతా కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి మేము విద్యార్థులకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఇట్లాంటి కార్యక్రమాలకు సహాయం చేస్తున్నందుకు మీ ఉపాధ్యాయ బృందాన్ని కూడా పూర్తిగా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల లోపల మా యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు,
కార్యకర్తలు కావచ్చు, రవిసాగర్ లాంటి యువ నాయకులు కావచ్చు, ఎలాంటి అవసరం ఉన్న పాఠశాలలకు మా వంతు పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎలాంటి ఇబ్బందులున్నా మౌలిక విషయం లోపల కానివ్వండి, సాధారణ ఏదైనా వసతుల విషయంలో కానివ్వండి మాకు తెలియజేయండి. మేము పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు కోసం మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గ్రామ పంచాయతీలు ఉన్నాయో నా తరఫున కానీ భారతీయ జనతా పార్టీ తరఫున కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ స్కూల్ విద్యార్థులకు పొన్నారం నుంచి మొదలెడితే, ఆదిలిపేట నుంచి మొదలెడితే ఈరోజు అందులపేట వరకు చాలాసార్లు చాలా సంవత్సరాలు బుక్స్లు, బ్యాగులు, పలకలు భారతీయ జనతా పార్టీ తరఫున పేదవారికి పంపిణీ చేస్తూ వస్తూనే ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు రవిసాగరు ఈ మారుమూల అందుగులపేట గ్రామంలో ఈ యూపీఎస్ స్కూల్లో పేదవాళ్ళు ఉన్నారు కనుక వారికి నా చేతులను సహాయం కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బుక్స్, బ్యాగులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవే కాదు, ఈ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ మామూలు గ్రామ పంచాయతీలలో ఉన్న చిన్న చిన్న ఏవైతే స్కూల్స్ ఉన్నాయో వాటన్నిటికీ భారతీయ జనతా పార్టీ చేయుతనిస్తూ విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఏర్పాటు చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తలపై ఉందని దీక్షతో మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. దీనికి మాకు ముఖ్య అతిథిగా పిలవగానే రవిసాగర్ ఫోన్ చేయగానే అధ్యక్షుడు చెన్నూరు నుండి ఇక్కడ వరకు, అంటే ఎప్పుడైతే జిల్లా అధ్యక్ష పదవి చేపట్టారో వెంకన్న గారు సీనియర్ నేత బీజేపీ, భారతీయ జనతా పార్టీ పేరునే ఆయన నగునూరు వెంకటేశ్వర గారితో బీజేపీ వెంకన్నగా మార్చుకొని ఈరోజు పార్టీకి సేవ చేసినందుకు ఆ సేవా కార్యక్రమంలో భాగంగా ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే ఆ పార్టీ పదవికి న్యాయం చేసే ఉద్దేశంతో ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పేసి ఈరోజు ఈ మారుమూల పల్లెకు కూడా వచ్చినందుకు ఆయన ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, ఇదే కాకుండా ఈ స్కూల్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి కార్యక్రమాలు కావాలన్నా కూడా ఇక్కడున్న పట్టణాధ్యక్షుడు కానీ మండలాధ్యక్షుడు కానీ మీరు ఇంటిమేషన్ మేడం గారు ఇప్పుడే కొన్ని సమస్యలు చెప్పారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి నానా ఇబ్బంది పడుతున్నారు, కొంచెం క్లీన్ చేయండి అని చెప్పేసి అంటే ఆ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము చేయడానికి రేపే డాక్టర్ పెట్టి క్లీన్ చేపిస్తాం. ఇంకే సమస్యలు ఉన్నా కూడా వాటిని మా ఆధ్వర్యంలో చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని మనం చేసుకుంటాం. ఇక ముందు కూడా మేము అన్ని కార్యక్రమాలలో ముందంజలో ఉంటామని చెప్పేసి మనం ఉంది. ఎందుకంటే అందుగులపేటలోని జెడ్పీ హై స్కూల్లో ఈరోజు పిల్లలకు బుక్స్ మరియు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మారుమూల గ్రామం నుంచి ఎక్కడి నుంచో వచ్చే పిల్లలకు సరిగా సదుపాయాలు లేవు. సార్ మాకు బుక్స్ మరియు బ్యాగ్స్ కావాలని స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ గారు మాకు తెలియజేయడం జరిగింది. తక్షణమే స్పందించి వారికి స్కూల్ బుక్స్ కానీ మరియు స్కూల్ బ్యాగులు ఇవ్వడానికి మేము ముందుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇదే కార్యక్రమం మందమరి మండల్ రూరల్లో మేము చాలా కార్యక్రమాలు చేశాము. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు కానీ, పోయిన వర్షాకాలంలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని గొడుగులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవన్నీ చేస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకునిగా నేను చాలా గర్వపడుతున్నా. దీని అందరికీ ముఖ్య కారణం ఏంటంటే గౌరవనీయులైనటువంటి మా మామయ్య గారు అయినటువంటి అందుగుల శ్రీనివాస్ గారు. ఆయన ఇంతకుముందు కోవిడ్ టైంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఇదే అందుగులపేటలో డెంగ్యూ, మలేరియా వచ్చినప్పుడు అధిక సంఖ్యలో మందులు పంపిణీ చేసి ఆయన ఖ్యాతి పెంచుకున్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన బాటలో నడుస్తూ ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా మేము పిలవగానే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మా ఎన్నుకుడిని నడిపించి మాకు ఎప్పుడు ఎల్లవెల్లలు తోడు ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షులైనటువంటి నవనూరు వెంకటేశ్వర గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఏ సేవా కార్యక్రమం చేసినా కూడా నేనున్నా మీ వెంట తమ్ముడు అని చెప్పేసి మా వెనకాల ఉండి నడిపించినటువంటి మా జిల్లా అధ్యక్షుడికి మరియు మా యువ నాయకుడు సంజీవరావు అన్న గారికి, ఎందుకంటే మేము ఏ కార్యక్రమం చేసినా మా వెనకాల వస్తూ మమ్మల్ని కోఆపరేట్ చేస్తున్నటువంటి మా సంజీవరావు అన్న గారికి, అదేవిధంగా మాకు ఎన్నుండి మాకు సహాయక సహకారాలు ఇచ్చినటువంటి అక్కల రమేష్ అన్న గారికి, మా మందమరి పట్టణ అధ్యక్షులు సప్పి నరేష్ అన్న గారికి, మా యువ నాయకులు సంతురామ్ నాయక్ గారికి కానీ మరి మా యూత్ అందరికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. రానున్న రోజులలో ఎన్ని సేవా కార్యక్రమాలను చేసి ఈ యొక్క విద్యార్థులను మా వంతు కృషిగా ముందుకు తీసుకెళ్లి మా సాయశక్తి ద్వారా వాళ్ళ సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఈ రకంగా భారతీయ జనతా పార్టీ వారు వచ్చి మా స్కూల్ పిల్లల కోసము ఈ బ్యాగులు పుస్తకాలు ఇస్తామండి చాలా సంతోషంగా అనిపించింది. అంతేకాకుండా మీకు ఏ సమస్యలున్నా మేమున్నామని చెప్పి ఒక అన్నయ్యలాగా మాతో పాటు నిలబడి చెప్పండి మీరు ఏమున్నా సరే మేము చేపిస్తామన్నారు. పెద్ద భరోసా ఇచ్చారు సార్. మీకు అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.